కీబోర్డ్ ఇంట్రడక్షన్ కోసము మనం నేర్చుకోబోతూ ఉన్నాము. కీబోర్డ్ మనం చూడగానే మనకి వైట్ కీస్ అలాగే బ్లాక్ కీస్ కనిపిస్తున్నాయి. అంటే తెల్లమెట్లు నల్లమెట్లు అనమాట. ఈ యొక్క వైట్ కీస్ని మెయిన్ కీస్ అని, అలాగే ఈ బ్లాక్ కీస్ని మూడు పేర్లతో పిలుస్తారు. ఒకటి షార్ప్ అని కానీ, ఫ్లాట్ అని కానీ, హాఫ్ నోట్ అని కానీ పిలుస్తారు. మ్యూజిక్ అనేది ఏంటంటే శబ్దానికి సంబంధించిన భాష. మ్యూజిక్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సౌండ్. ప్రతి భాషకి కూడా ఒక ఆల్ఫాబెట్స్ ఉన్నట్టుగానే ఈ మ్యూజిక్ కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మొత్తం 7. అవి ఏంటంటే CDEFGAB. మీకు కొత్త నోట్లు ఏమి రావు, అవి మళ్ళీ రిపీట్ అవుతాయి. CDEFGAB, CDEFGAB, CDEF. ఇలాగా సేమ్ నోట్స్ రిపీట్ అవుతాయి కానీ కొత్త నోట్లు ఏమి రావు. అదేవిధంగా వీటి మధ్యలో మళ్ళీ బ్లాక్ కీస్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ కీస్ని ఏమంటారంటే దీనికి ఓన్ ఐడెంటిటీ ఉండదు. సికి రైట్ సైడ్ అయితే దీన్ని సి షార్ప్, ఒకవేళ డికి ఇది లెఫ్ట్ సైడ్ అయితే దీనేమో డి ఫ్లాట్ అండి, లేదా 1, 1.5, 2, 2.5 అని కూడా సాధారణంగా పిలుస్తూ ఉంటాం. సో ఇది ఈ విధంగా రైట్ సైడ్కి మనం వెళ్ళినట్లయితే సికి సి షార్పు, డి షార్పు, ఎఫ్ షార్పు, జి షార్పు, ఏ షార్ప్ అంట. కానీ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఈ బి నుంచి లెక్క పెట్టుకుంటాం. బికి డి ఫ్లాట్, ఏకి ఏ ఫ్లాట్, జీకి జీ ఫ్లాట్, ఎఫ్కి ఫ్లాట్, ఈకి ఈ ఫ్లాట్, డికి డి ఫ్లాట్, లేదా 1, 1.5, 2, 2.5, 3, 4, 4, 5, 5, 6, 6.5, 7 అనిపిస్తారు. ఇవి మొత్తం ఏంటంటే 12 నోట్లు అన్నమాట. 12 నోట్స్. ఓకే, శబ్దం అనగా చాలా శబ్దాలు ఉంటాయి ఈ సృష్టిలో. మరి విస్పర్ అంటే గుసగుస శబ్దం దగ్గర నుంచి ఒక పెద్ద థండర్ శబ్దం వరకు మనము చూసినట్లయితే ఎంత పెద్ద శబ్దం వచ్చినప్పుడు కూడా ఈ 12 నోట్లలోనే అవన్నీ కూడా కలిసి ఉంటాయి. ఓకే, పిచ్చి మారొచ్చు కానీ శబ్దం మాత్రం అదే ఒక నోట్లో ఉంటుంది. మొత్తం 12 నోట్లో మొత్తం శబ్దాలన్నీ కూడా కలిసి ఉంటాయి. సో ఈరోజు మనము ఈ కీబోర్డ్లో మనం చూసినట్లయితే చూడండి, CDEFGAB అన్నాం కదా, తర్వాత C అన్నాం. ఇలాగా రిపీట్ అయినట్టు అయినట్టు ఒక సెట్ అయింది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఒక సెట్. ఈ సెట్స్ని ఏమంటారంటే ఆక్టేవ్ అంటారు. ఈ కీబోర్డ్లో ఏంటంటే సాధారణంగా ఇంటర్నేషనల్ కీబోర్డ్లో 5 యాక్టర్స్ ఉంటాయి. చూడండి, 5 యాక్టర్స్ ఉంటాయి. అదే పియానోలో అయితే మీకు 7 యాక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. కీబోర్డ్లో 5 యాక్టర్స్ కనిపిస్తుంటాయి. 5, 12, 60 ప్లస్ ఒక కీ నోట్ ఎక్స్ట్రా ఇస్తాడు, ఒక నోట్ ఎక్స్ట్రా ఇస్తాడు. దీన్ని 60 అంటే ఒకటి కలిపితే 61, 61 కీస్ కలిగిన కీబోర్డ్ అని మనం సాధారణంగా చెప్తాం. అదేవిధంగా పియానోలో అయితే 7 యాక్టర్స్ ఉంటాయి. ఆ 7 యాక్టర్స్ ప్లస్ ఎక్స్ట్రా ఇచ్చిన 4 కీస్తో కలిపి అందులో 88 కీస్ అనేవి పియానోలు ఉంటాయి. సో మనం నేర్చుకునేది కీబోర్డ్. సో ఈ కీబోర్డ్లు ఏంటంటే మన సాధారణంగా ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ యాక్టివ్, సెకండ్ యాక్టివ్ ఇవి కలిపి లోయర్ యాక్టివ్ అని, ఈ మధ్యలో ఉన్న దాన్ని మిడిల్ యాక్టివ్ అని, అలాగే 4th, 5th యాక్టివ్, అప్పర్ యాక్టివ్ అని సాధారణంగా పిలుస్తూ ఉంటాం. సో మనము సరళి స్వరాలు అనేవి సాధారణంగా నేర్చుకుంటాం కాబట్టి సరళి స్వరాలు 3rd యాక్టివ్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. దీన్ని మిడిల్ సి అంటారు. 3rd యాక్టివ్ని మిడిల్ సి అంటారు. ఇక్కడి నుంచే సరళి స్వరాలు మనం ఏదైనా ప్రారంభం చేస్తే ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తారు. పియానోలో ఏంటంటే 7 యాక్టివ్స్ కాబట్టి 4th యాక్టివ్ అనేది మిడిల్ సి అయితే అనమాట. ఇక్కడి నుంచి సారి గా మా పా ద ని సా ని గా పా మా గా రే సా, ఇలాగ ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. సో కీబోర్డ్ అనేది i500 బాగుంటుంది సెర్చ్కి, అలాగే లెర్నింగ్ కూడా చాలా బాగుంటుంది. లేదా ఇంకా చిన్న కీబోర్డ్ తీసుకోవాలంటే క్యాషియో CTK 2550 అంటారు. అది ఒక 9000 ప్లస్ ఉంటుంది. ఇదైతే 21,000 ప్లస్ ఉంటుంది. ఇంకా మన కెపాసిటీని బట్టి కొనుక్కోవచ్చు. నేనైతే ఎక్కువగా లెర్నర్స్కి దీన్ని ఎక్కువ సజెస్ట్ చేస్తుంటాను. అంత డబ్బులు పెట్టలేకపోతే మాత్రం 9000 ప్లస్ ఏ కీబోర్డ్ అయినా పర్లేదు. అదేవిధంగా మీరు నేర్చుకునేటప్పుడు మీకు సూత్రం ఏంటంటే ఈ కీస్ని గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఇలాగా కొన్ని పేపర్స్ మీద కానీ, లేదా స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. పియానో స్టిక్కర్స్ అంటే వస్తాయి. 100 ప్లస్ ఉండొచ్చు, లేదా చిన్న చిన్న పేపర్లు చేసుకోవచ్చు. లేదంటే మనకి మాస్కింగ్ టేప్ అని ఒకటి ఉంటుంది, మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. అది ఒక 6 రూపీస్ 10 రూపీస్ ఆ విధంగా ఉంటాయి. అవి అంటించుకోవచ్చు.
ఒక 3 మంత్స్ మాత్రం ఈ కీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా అంటించుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు కీస్‌ని గుర్తుపట్టడం చాలా ఈజీగా ఉంటది. ఒక 3 మంత్స్ తర్వాత దీన్ని తీసేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ కీస్ మీద రాస్తారు. ఆ విధంగా రాయకూడదు. రాస్తే కీస్ పాడైపోతాయి. మీరు ప్రాక్టీస్ నిమిత్తం కొంతకాలం జస్ట్ ఈ విధంగా అంటించుకోండి అంతే. తర్వాత వీటిలతో మీకేం పనుండదు. వీటిలతో మీకు పనుండదు. వాటిని రిమూవ్ చేసేయొచ్చు. ఆహ్, ఈ విధంగా అంటించుకోండి కీస్ మీద. అప్పుడు మీరు కీస్ గుర్తుపట్టడం చాలా తేలికే. ఇలా జస్ట్ ఈ విధంగా పెడుతూ ఉండండి. రైట్. రైట్. అలాగే మీకు కీబోర్డ్ ఒకటి పిక్చర్ ఇస్తాము. దాని ప్రకారం మీరు ఆ విధంగా చేసుకోండి. మీకు చాలా ఈజీ. గాడ్ బ్లెస్ యూ.